పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర గురువారము. తల్లి శ్రీ సభ మన కొరకై ఏర్పాటు చేసిన ప్రత్యేకమైనటువంటి దినమునందున యేసుక్రీస్తు తన యొక్క శిష్యుల పాదాలు కడిగేటువంటి సాంఘ్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత యేసు గెత్సెమనే తోటలో పడినటువంటి ఆవేదనను గురించి మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. యేసు గెత్సెమనే తోటలో పడినటువంటి ఆవేదన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ప్రియ సహోదరులారా. చాలామంది బైబిల్కి తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు అసలు ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న మనం అడిగినప్పుడు ఆయన పాపల కొరకు మరణించడానికే వచ్చాడు. మరణించాలి. ఇలా నేను మరణిస్తానని ఒక సందర్భంలో క్రీస్తే తన శిష్యులతో అక్కడున్న జనసమూహంతో అంటూ ఉన్నప్పుడు పేతురు ముందుకు వచ్చి ఇలా అంటాడు కదా, ప్రభువా, ఈ మరణము నీకు ఎన్నటికి సంభవింపకుండునుగాక అని అనగానే యేసుక్రీస్తుకి కోపం వచ్చి, పో సాతాను, నా వెనకకు పో అని పేతురుని తిడతాడు పబ్లిక్గా. ఇది మనకు తెలుసు. అంటే ఆయన మరణించడానికే వచ్చాను అన్న విషయం ఆయనకి బాగా క్లియర్గా తెలుసు. కానీ ఒక మాట ఈ క్రైస్తవ సమాజాన్ని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఎప్పుడు కూడా ఒక అనుమానం అనేది రేకెత్తిస్తూ ఉన్నది. ఏంటిదనంటే లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటిది అనంటే, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము అని ప్రార్థన చేస్తాం. చాలామంది విశ్వాసాలు అనుకుంటారు కదా, యేసుక్రీస్తుకి భయం వేసింది. రేపు శుక్రవారం కదా, ఆయన మరణించిపోతూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ఆ భయంతోనే రక్తము చెమట రూపంలో బయటకు వచ్చేసింది. ఆయన గడగడలా వణికిపోయాడు. ఆయనకి మరణం అంటే అంత భయమో చూడు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని కూడా మర్చిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారు. ఈ మాట మనకు కూడా అలాగే అనిపిస్తూ ఉన్నదా? కాదు ప్రియ సహోదరి సహోదరులారు. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము అని దేవుడు పలికినది ఏంటంటే, మరణం అనేటువంటి పాత్రను కాదు తొలగించమని కోరినది ప్రభు అయిన క్రీస్తు. మరేం కోరారు అందుకు బదులుగా అనంటే, మరణం అనేది క్రీస్తుకి రావాలి అనంటే తండ్రి అయిన దేవుడు ఆయనలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. తండ్రి ఉంటే తప్ప ఆయనకి జీవం లేదు. తండ్రి జీవాధిపతి, మరణం అంటే తెలియని వ్యక్తి. కాబట్టి ఆయన క్రీస్తులో ఉన్నంతసేపు ఆయనకు మరణం వస్తుందా అంటే రాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే గెత్సెమనే తోటలో విడిచిపెట్టేశాడు ప్రభు అయిన క్రీస్తుని. విడిచిపెట్టేస్తే గెత్సెమనే తోటలో విడిచి వెళ్ళిపోయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇప్పుడు ఒంటరిగా మానవధారి అయి శరీరధారి అయి ఉన్నాడు క్రీస్తు గెత్సెమనే తోటలో. ఆ తండ్రి యొక్క ఎడబాటును భరించలేక, తండ్రి ఎందుకు ఇంత ఎడబాటు, నీ చిత్తమైతే ఈ ఎడబాటును తొలగించు, ఈ గిన్నెను ఈ పాత్రను నా నుంచి తొలగించు అన్నాడు. కానీ ఈ రాబోయే మరణమును గురించి అని కాదు. చాలామంది చదువుతున్నప్పుడు క్రైస్తవులు కూడా పొరబడతా ఉంటారు. బోధకులు సహితం పొరబడతా ఉంటారు. ఏంటది? ఒకళ్ళు భయపడ్డాడేమో క్రీస్తు అని. భయపడ్డానికి ఆయన మనలాంటి ఆత్మను ఆయన కలిగి లేడు. ఆయన ఏం చేశాడనంటే తండ్రి ఎడబాటుకు భయపడ్డాడు. తండ్రి ఆయన నుంచి విడిపోవటం అనేది ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ కల్పించింది ఆయన హృదయంలో. మనకైతే ఇటువంటి బాధ ఉండదు. తండ్రిని విడిచి ఎంత దూరమైన ఈ లోకంలో వెళ్ళిపోతూ ఉంటాం. తండ్రితో పని లేదు, దేవుని ఆత్మతో మన పని లేదు. ఉన్నట్టు నటిస్తాం కానీ వాస్తవానికి దేవుని ఆత్మ మనలో లేదు. క్రీస్తు ఆ ఎడబాటును భరించలేక, తండ్రి ఈ పాత్ర నా నుంచి తొలగించి, ఎడబాటు ఉండాలా అన్నట్టుగా ప్రార్థన చేశాడు ఆయన. తండ్రి వెళ్ళిపోయాడు గనకే క్రీస్తుకి మరణం అనేది వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని సిలువలో ఒక మాట చెప్తూ ఉంటాడు కదా క్రీస్తు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని పలుకుతారు. అంటే అర్థం ఏంటి? దేవా, నా దేవా, ఏలా నన్ను చేయి విడిచితివి. అంటే క్రీస్తు దగ్గర ఇప్పుడు ఎవరు లేరు? తండ్రి అయిన దేవుడు లేరు. అందుకు ఆయనకు మరణం వచ్చింది. ఆ ఎడబాటును తట్టుకోలేక ప్రార్థన చేస్తాడు ఆయన.
తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గర లేరు అనడానికి ఇంకొక సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన సిలువు మీద ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలిసిందంటే సిగ్గు బిడియం తెలిసింది. తెలుసా? గమనించండి. ఆది కాండంలో ఆదాము అవ్వలకు బట్టలు లేవన్న సంగతి, వారిపై శరీరం మీద వస్త్రాలు లేవన్న సంగతి ఎప్పుడు తెలిసింది? తినవద్దన్న పండు తిన్నారు కనుక, దేవుని ఆజ్ఞను మీరారు కనుక దేవుడు వారి దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడో వీరికి ఏం తెలిసిందంటే సిగ్గు తెలిసింది. అంజూరపు ఆకులు చుట్టుకుని మరి తోట నడుమున దాక్కుని ఉన్నారు. అంటే సిగ్గు తెలుస్తూ ఉందంటే తండ్రి అయిన దేవుడు వారి నుంచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఆదాము అవ్వల దగ్గర నుంచి. అప్పుడు వాళ్ళకి తెలిసింది కాబట్టి అంజూరపు ఆకులు చుట్టుకున్నారు. యేసుక్రీస్తు కూడా సిలువ మీద ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, నేను అవమాన భారముతోనే చనిపోతూ ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఎంత అవమానకరం అంటే నూనె పోగంటి వస్త్రము కూడా ఆయన ఒంటి మీద లేదు సిలువలో వేలాడేటప్పుడు. అంటే దేవుని ఆత్మ కలిగి ఆయన లేడప్పుడు. దేవుడు క్రీస్తులో లేకుండానే క్రీస్తు ప్రభు సిలువ మోసాడండి. అంటే మానవధారిగా మానవులకి ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పి ఆయన అనుభవించాడు. ఆ సిలువ యాగంతో కొరడాలతో కొడుతూ ఉన్న, ముండ్ల కొరడాలతో కొడుతూ ఉన్న, సిలువకి మేకులు అంటకొడతా ఉన్న ఆయనకి ఆ బాధ అంతా తెలిసింది. మనకు ఎలా తెలుస్తుందో ఆయనకు అలా తెలిసిందప్పుడు. అంత బాధను భరించాడు మానవుడై. చాలామంది అంటారు ఆయన దేవుడు కాబట్టి అంత బాధను భరించాడండి, మనలాంటి వాళ్ళు అంత భరిస్తామా అంటారు. ఆ సమయంలో గెత్సెమనే తోట నుంచి కల్వరి కొండ వరకు క్రీస్తు ఆయనతో లేరు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో లేరు. కానీ అయినా కానీ ఆయన సిలువను మోసుకుంటూ అనేక బాధలు అనుభవిస్తూ నొప్పిని భరిస్తూ మన కోసం ఆయన మరణించాడండి. తండ్రి చూపించిన ప్రేమ ఎటువంటిదో కుమారుడైన క్రీస్తు చూపించిన ప్రేమ అంత అధికమైనటువంటి ప్రేమ అన్నమాట. ప్రాణత్యాగానికి కూడా వెనకాడనటువంటి క్రీస్తు ప్రేమ మానవదారిగా మానవ నొప్పి కలిగి మరి ఆయన భరించాడండి మన కోసం. అసలు ఎంత అద్భుతమైన ప్రేమ! లోతైన నీ ప్రేమ గ్రహించగలనా, విశాల ప్రేమను నే చూడగలనా. చూడలేని ప్రభువా, అద్భుతమైన రీతిలో మా అందరి కొరకు ప్రాణత్యాగం చేశారు మీరు. మీ సిలువ పాటలు ధ్యానించబోతూ ఉన్నాం. గెత్సెమనే తోటలో తండ్రి ఎడబాటును మీరు భరించలేకున్నారు కదా, దాన్ని మేము ధ్యానించబోతూ ఉన్నాం. ఆయన మీ సిలువ పాటలను మేము ఈరోజు ధ్యానిస్తూ ఉండగా, ఈరోజు రేపు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో ఉండండి. మీ ఆత్మను మాకు ఉంచి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయంతో మాకు ఆనందమును కలిగింపమని మనాథులైన క్రీస్తు ద్వారా ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ